ఫ్రెండ్స్, ఇవాళ మనం అమెరికన్ మేడ్. యాక్చువల్లీ ఇది నిజంగా జరిగిన కాదనమాట. ఓకే, నిజంగా అయింది అనగానే మళ్ళీ ఇండోనేషియన్ దెయ్యం మూవీ అనుకునేది కాదు, అమెరికాలో నిజంగా అయింది. టామ్ క్రూజ్ తెలుసు కదా, ఇతను ఉన్నాడంటే ఇంకా మూవీ బడ్జెట్ హై బడ్జెట్ మూవీ కలెక్షన్ అంత ఉంటది. మూవీ స్టార్ట్ అవగానే టామ్ బాబాయ్ ని చూస్తాం. టామ్ పైలట్ అనమాట. జీవితం తాఫీగా సాగుతా ఉంది. టామ్ బాబాయ్ కి అందమైన వైఫ్ కూడా ఉంది. అంతా బానే ఉంది. రోజులు నార్మల్ గా గడుస్తా పోతున్నాయి. ఒక రోజు ఫ్లైట్ ల్యాండ్ చేసేసి అలా వచ్చి కూర్చొని తాగుతా ఉంటే ఈ గడ్డపాడు వచ్చి టామ్ తో గుడ్ మార్నింగ్ బాబు, ఏంటి సినిమాల్లో సంపాదిస్తున్న డబ్బులు సరిపో లేదా, దాంతో పాటు దొంగతనంగా పెద్ద పెద్ద ప్యాకెట్లు స్మగ్లింగ్ చేస్తున్నట్టున్నావు, నువ్వు దొంగతనంగా ఇవి చేసే పనులన్నీ ఫోటోలు వీడియోలు తీసి పెట్టా, మీడియాకి ఇచ్చేసి నీ ఉద్యోగం ఒడిపిచ్చేస్తా అంటే మనోడేమో, ఏంటి నేనేం బంగారం వజ్రాలు ఇవేం చేయట్లేదు, నిజానికి అయిన సిగరెట్ ప్యాకెట్లు, ఏదో డిఫరెంట్ బ్రాండ్ సిగరెట్ ప్యాకెట్లు, కొంతమంది పెద్దోళ్ళు అడిగితే అప్పుడప్పుడు తీసుకెళ్తూ ఉన్నాను, కావాలంటే మీకు కూడా తెచ్చిస్తాను, ఈ మాత్రం దానికి నేను న్యూస్ లో ఫేమస్ చేయాల్సిన పనే ఉంది, ఈడేమో లేదు నేను చేస్తా అంట. టామ్ ఏమో చేసే పని అయితే ఈ వాడికి ఎప్పుడో చేసేవాడివి, నువ్వు ఇలా కూర్చొని సొల్లేవు మ్యాటర్ ఏంటో చెప్పంటే, అప్పుడు ఈడు యాక్చువల్లీ నేను ఒక సిఐఏ ఏజెంట్ ని, ఉంటాయి కదా అమెరికాలో FBI CIA అవి ఇవి ఒకటే ఉండే కదా 10-15 ఉంటాయి. అంటే వాళ్ళు చేసే ఏదో పనులు నెత్తి మీద తెచ్చుకునే పనులు అన్ని అంతే ఉంటాయి. దానివల్ల ఇలాంటి ఆఫీసులో 100 పెట్టుకోవాల్సి వస్తుంది, 1-2తో పని కాదు. ఇతను నీకు మంచి పని ఇస్తుందా అని చెప్పి ఒక సీక్రెట్ ప్లేస్ కి దేశపోతాడు. ఇది మన సీక్రెట్ ప్లేస్ లో ఉన్న ఒక సీక్రెట్ విమానం అంట. అదైతే అప్పుడు దాకా ప్రపంచంలోనే తయారు చేసిన మోస్ట్ ఫాస్టెస్ట్ హెలికాప్టర్ అంట. అదే విమానం. మనోడ చూడగానే అందులో ఉన్న ఇంజిన్ ఏంటి, డీటెయిల్స్ ఏంటి మొత్తం చెప్పేస్తాడు. ఇది ఫస్ట్ నుంచి వీటి మీద ఇంట్రెస్ట్, అందుకే పైలట్ అయ్యాడు. అయితే ఇది నాకు ఎందుకు చూపిస్తున్నది అన్నాయి అంటే, రేపటి నుంచి నువ్వు ఇదే నడపాలంటది. మనోడేమో ఇది చెప్పడానికి నువ్వు బ్లాక్ మెయిల్, సిగరెట్ ప్యాకెట్లు, కిల్లి పొట్లాలు ఇవన్నీ చెప్పావా, నువ్వు సింపుల్ గా చూపించి నడుపంటే వచ్చి నడిపేసావా, నీ ఏం చెప్పాల్సిన పని లేదు అని అనగానే బక్కడేమో, ఓకే నువ్వు ఇది నడపాలి, కాకపోతే ఊరికి నడపడం కాదు, మనకి శత్రు దేశాలు కొన్ని ఉన్నాయి, వాళ్ళ దేశం మీద నుంచి నడపాల్సి వస్తుంది. ఎక్కువ ఎత్తులో కూడా కాదు, కొంచెం కిందకి నడపాలి, తక్కువ ఎత్తులోనే ఉండాలి. అప్పుడప్పుడు వాళ్ళు ఏమైనా చూసారంటే నేను తుపాకీతో కాల్ చేసి విమానం పేల్ చేసి నేను లేపేసినా లేపేస్తుంది. పాప అర్ధాంతంగా ఏదో దేశంలో గాల్లో చచ్చిపోతావు, నేను మిమ్మల్ని కాంటాక్ట్ కూడా అవ్వలేను. ఇది సిచ్యువేషన్ అంటే మనోడు ఎక్కువ ఆలోచించడు, ఓకే చెప్పేస్తాడు. వాడు దాన్ని నడపాలనంత ఊపు మీద ఉన్నాడు. అసలు మాట్లాపై నీకు నడిపి చూపిస్తా నాకని చెప్పి జుమ్మని వేసుకుంటాడు విమానం. ఫస్ట్ పోయి వైఫ్ కి చెప్తాడు, నేను ఈ విధంగా ఉద్యోగం వదిలేస్తున్నాను, నాకు ఒక ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం దొరికింది, దానిలో చేస్తా అంటే షాక్ అయిపోయింది. ఒక పైలట్, అది కూడా విమానం నడిపే పైలట్, మంచిగా ఏసీలో విమానం నడుపుకోకుండా ఆఫీసు పోయి డెస్క్ లో కూర్చొని పని చేస్తా అంటున్నాడు. ఎవడు అలా ఆలోచించేది, ఎవడు నువ్వు అని అంటాడు. FBI CBI అంటే భయపడుతుంది కదా, అందుకే నాకు అదే ఇంట్రెస్ట్ అంటాడు. దీని తర్వాత వాడి ఉద్యోగంలో లాస్ట్ గా ఒకసారి నడిపేసి బాయ్ బయట ఆట చెప్తాడు. దాని తర్వాత గడపొడి దిగిపోయి, నేను రెడీగా ఉన్నాను బాబాయ్, ఈ విమానంతో నేను ఏం చెయ్యాలి, ఇది వేసుకుని అడ్డు దిగడమేనా అంటే చెప్తాడు. యాక్చువల్లీ నువ్వు చేయాల్సిన విమానం వేసుకుని అడ్డు దిగడమే. అయితే శత్రు దేశాలు, సెంట్రల్ అమెరికా లాంటి కొన్ని ప్లేసులు ఉన్నాయి. అంటే అమెరికాకి వ్యతిరేకంగా పనిచేసే కొన్ని దేశాలు ఉంటాయి, యాంటీ ఒకటే అవ్వండి. లిస్ట్ తీస్తే ఆల్మోస్ట్ ప్రతి ఒక్కడు అమెరికాకి వ్యతిరేకంగానే ఉంటాడు. చెప్తే ఏడుతాడని చెప్పి చెప్పకుండా సైలెంట్ గా ఉంటాడు అంతే. కొన్ని దేశాలు బాగా ఎక్కువ యాక్టివ్ గా ఉండి యుఎస్ కి ఆపోజిట్ గా చేస్తూ ఉండడం వల్ల, అంటే వాళ్ళు చాలా పనులు చేస్తున్నారు దానికి ఆపోజిట్ గా. అయితే వాళ్ళు బేస్లు ఎక్కడ పెట్టారు, ఎలా పని చేస్తున్నారు, ఎంతమంది ఉన్నారు, ఇవేం తెలియదు యుఎస్ వాళ్ళకి. ఇవి తెలుసుకోవడానికే వీడిని పెట్టారు. వీడు ఇప్పుడు వాళ్ళ దేశాల నుంచి విమానాలు వేసుకుని పోతాడు. ఆ ఎనిమిస్ ఉంటే మెయిన్ బేస్ కి వెళ్ళగానే అక్కడ వాళ్ళ క్యాంప్స్ ఎక్కడ ఉన్నాయి, వాళ్ళు ఎక్కడ ఉన్నారు, ఎంతమంది ఉన్నారు, ఏం తుపాకులు ఉన్నాయి, ఇవన్నీ వాడు ఫోటోలు చేస్తాడు. పైనుంచే ఆ విమానం కింద ఒక కెమెరా పెట్టి ఉంటాడు, లోపల నొక్కుతా ఉంటే కింద మంచి ఫోటోలు వస్తా ఉంటాయి. అదే పనిలో ఉంటాడు, ఉల్లు ఫోటోలు తెస్తాడు, పంపిస్తా ఉంటాడు. నెక్స్ట్ ఆ CIA ఆఫీసర్స్ అంతా తెగ పొగుడుతా ఉంటారు ఈ గడ్డపోడిని, వాటి టాలెంట్ అని చెప్పి. దీనివల్ల అమెరికా వాళ్ళకి ఈజీ అవుతా ఉంది ఎనిమిస్ ను పట్టుకోవడానికి, వాళ్ళు వేసేయడానికి. ఈ గ్యాప్ లో చాలా డేస్ అయిపోయింది, వీళ్ళకి పిల్లలు పుట్టేసి ఉంటారు. అయితే వాళ్ళ వైఫ్ కి అయితే ఏం చెప్పలేదు, వీడికేమో ఈ పని తెగ నచ్చుతుంది. వీడు విమానం వేసుకుని పోతా ఉంటే కింద నుంచి వాళ్ళు తుపాకులతో కాలుస్తా ఉంటారు. అన్నిటిని తప్పించుకుంటూ పోవాలి కదా, సూపర్ లైఫ్ అని చెప్పి తెగ ఎంజాయ్ చేస్తా ఉంటాడు. అప్పుడప్పుడు మాంటీ అంటే గడ్డపోడా నేను చేస్తాను, ఎంత రిస్క్ పనో తెలుసా, అమెరికాలో ఎవరైనా చేస్తాడా, నేను చేస్తాను కదా, కానీ నాకు ఇదేం జీతం, పైలట్ గా పని చేసినప్పుడు వచ్చే జీతం ఇప్పుడు కూడా ఇస్తున్నాడు. అది సరిపోకే కదా నేను సిగరెట్ ప్యాకెట్లు అమ్ముకుంటా తిరిగింది, నువ్వు కూడా సేమ్ డబ్బులు ఇస్తే ఎట్టా, గడ్డపోడేమో మా దగ్గర ఉంది ఇదే ఇంతకు మించి కష్టం అంటాడు. అలా రోజులు గడుస్తా పోతా ఉంటాయి, అదే పని చేస్తా ఉంటాడు. అలా 1 year అయిపోయి ఉంటది. వీడు అంటే అలా పోతూ ఉంటే మధ్యలో పెట్రోల్ అయిపోయింది. పెట్రోల్ మరి ఇదేందో నడుపుతాను అనుకుంటున్నారు, పెట్రోల్ తోనే. సో పెట్రోల్ అయిపోయిందని కొలంబియాలో పెట్రోల్ కొట్టేదానికి ఆగుంటాడు. పెట్రోల్ కొట్టించుకుంటా ఉంటే అప్పుడే అక్కడికి కొంతమంది వస్తారనమాట, రౌడీ గ్యాంగ్ వాళ్ళు వచ్చి బండి ఆపి తలుపు తీసి లోపలికి రా బాబు అని అంటారు మనోడితో. టామ్ గానే అంటే ఇప్పుడు నాతో అంత అర్జెంట్ పని ఏమైనా ఉందా, మీరు ఎవరు నాకు తెలియదు, నేను ఎవరు మీకు తెలియదు, ఇప్పుడు నేను లోపలికి వచ్చి మీ ఇంటికి తీసుకుపోతే నేను చేసే పని ఏమని చెప్పండి అని అనగానే వాళ్ళ దగ్గర తుపాకులు ఉన్నాయని చూపిస్తారు. సో ఇంత రెస్పెక్ట్ఫుల్ గా పిలిస్తే అసలు మీరు పిలవాల్సిన పని కూడా లేదు. అది చూసుంటే మీరేమనుకుంటే వచ్చి ఎక్కేసేవాడిని, మీ బండిలో సీట్లు మెత్తగా ఉన్నట్టున్నాయి వస్తున్నా అని చెప్పి బండి ఎక్కుతాడు. వీళ్ళు అలా తీసుకెళ్లి డైరెక్ట్ గా పాబ్లో ఎస్కోబార్ ని కలిపిస్తారు.
పాపులో కూడా తెలిసే ఉంటుంది ఆల్మోస్ట్ అందరికి. వీడి మీద 10-20 హాలీవుడ్ పెద్ద పెద్ద సినిమాలు వచ్చి ఉంటాయి. మామూలు వీడియోస్ లో అయితే 100 వీడియోలు మీదే చూసి ఉంటది. లిటరల్లీ వాడి దగ్గర ఎంత డబ్బులు ఉండేవంటే చలి కోసం చెక్క ముక్కలు ఉన్న వాటిని కాల్చకుండా డబ్బు కట్టలు మాత్రమే వేసి కాల్చేవాడు. మత్తు పదార్థాలు అమ్ముకుంటూ ప్రశాంతంగా బతుకుతూ ఉండేవాడులేండి. ఏదో చిన్న చిత్తక వ్యాపారం. వీడు తీసుకొచ్చి పాపులో కూడా చెప్తాడు, నువ్వేం చేస్తుంటావు నాకు తెలుసు, అమెరికాలో CIA కోసం పనిచేస్తూ ఆ ఫోటోలు అవి తీసుకుంటూ తిరుగుతా ఉంటావు, HD క్వాలిటీ రావట్లేదంటే నాకు అర్థమైందంటే మొన్న ఏం మాట్లాడుతున్నావు అట్ట అది లేదండి, మా చాలా మంచి కంపెనీ అగరబత్తీలు అవి సప్లై చేస్తుంటాం, ఇటు నుంచి అటు అటు నుంచి డబ్బాలు అవి ట్రాన్స్ఫర్ చేసుకుంటూ ఉంటా, అంతకుమించి నాకేం తెలియదు. CIA అదేంటంటే పాబ్లో కూడా సొద్దపోసా, నేను పాబ్లో వేసుకోబాదు, పబ్బులో డాన్సర్ ని కాదు, యాక్టింగ్ చేయమాక నాకు అన్ని తెలుసు పదా అని చెప్పి ప్లేస్ తీసుకోబోతాడు. ఇది ఇక్కడ మత్తు పదార్థాలు ఎలా తయారు చేస్తాడు, ఎన్ని ఎకరాల్లో పండిస్తాడు, ఇలాంటివన్నీ చూపిస్తాడు. కాకపోతే వీడినవి కొన్ని సప్లై చేయమని చెప్తాడు. ఎలాగూ నువ్వు ఇటు నుంచే అటు సైడ్ ఫోటోలు తీయడానికి పోతావు కదా, కాకపోతే మళ్ళీ అమెరికాకి రిటర్న్ అయ్యే ముందు ఇక్కడ ఆగగానే మీకు మా ప్యాకెట్లన్నీ ఇస్తాం, మా మత్తు పదార్థాలు ప్యాకెట్లు తీసుకెళ్ళి నువ్వు అమెరికాలో పడే అంతే, నేను నీకు 1 కిలో పౌడర్ తీసుకపోతే నీకు $2,000 ఇస్తాం అంటాడు. చాలా ఎక్కువ. అది మనం షాక్ అవుతాడు. అంటే 4 కిలోలు అయితే నా నెలవేళ సంపాదన వచ్చేస్తుందా? ఓకే, చూస్తుంటే మీ దగ్గర డబ్బులు చాలా ఎక్కువ మూలుతున్నట్టుంది, ఆ మాత్రం నేనే సప్లై చేయడం ఎందుకు అని అడగగానే వీడు రన్వే చూపిస్తాడు. రన్వే ఇక్కడ కాకపోతే అది చాలా చిన్నది ఉంది, ఇలా దేశపాతం అని చెప్పి ఎంతో మంది పైలట్లు వచ్చారు, కట్టలుగా అన్ని తీసుకొని అలా జుమ్మని వెళ్ళడానికి ట్రై చేశారు. కానీ ఎదురుగా ఉన్న కొండలో గుట్టలో మొక్కలో దాన్ని గుద్దుకొని ప్లేన్ లేదా కొట్టుకుని చచ్చిపోయిన వాళ్ళ సమాధులన్నీ ఏడే కట్టి పెట్టాము, నువ్వు కూడా ట్రై చెయ్యి అని అంటారు. ఇప్పుడైతే వీడు ఓకే నేను చేస్తానంటాడు. మనోడికైతే ఇప్పుడు ప్యాకెట్లన్నీ నీకు ఇస్తాం కదా, ఈ ప్యాకెట్లన్నీ నువ్వు ఒక అడ్రస్ తీసుకోవాలి అమెరికాలో అని చెప్తే అది విన్నా మన టామ్ గాడు, ఏంది మీరు చెప్పిన అడ్రస్ తీసుకోవాలా, అయింది ఎందుకు, నేను డైరెక్ట్ గా ఎయిర్పోర్ట్ లో ల్యాండ్ చేస్తాను, ప్యాకెట్లన్నీ తీసుకొచ్చి ఎయిర్పోర్ట్ నుంచి బయట తెచ్చి ఇచ్చేస్తాను మీకు, శుభ్రంగా ప్యాకెట్లన్నీ తీసుకొని పాలల్లో కలుపుకొని తాగండి. ఏం ఎకసకాలుగా ఉందా, నేను మీకు ఒక అడ్రస్ చెప్తాను, మీ వాళ్ళ అడ్రస్ తో నేను వచ్చే ముందే చెప్తాను, అక్కడ వచ్చి నుంచోమనండి, నేను ఆ ప్లేస్ మీద నుంచి ఆ విమానం తీసుకొని పోతా, వాటిని గాల్లో నుంచి ఆ ప్లేస్ లో కింద పడేస్తా, ఎట్టగా మొత్తం పొడుం ప్యాకెట్లే కదా, దాని చుట్టూ ఏదన్నా బబుల్ ఏమైనా కట్టి పెట్టండి పగిలిపోకుండా కింద పడినా, ఇలా చేస్తాను అంతే, మీకు నచ్చట్టు మీరు చెప్పిన చోటల్లా సింపుల్ గా వెళ్ళిపోయి పాల ప్యాకెట్లు ఏమి వేసాను, ఇది చాలా కష్టమైన పని అంటాడు. వీళ్ళైతే ఇప్పుడు ఆ ప్యాకెట్లు తీసుకొని 100 కేజీలు దాని చుట్టూ అవి సేఫ్టీగా అవి పెట్టి దాని నిండా నింపి పెడతా ఉంటారు ఆ ప్లేన్ చుట్టూ, అంటే ప్లేన్ లోపల. మనోడు ఇప్పుడు లోపలికి ఎక్కి నడపాలి, లోపలికి వెళ్తా ఉంటే లోపల కూడా ఉంటాడు. ఈయన చూసి ఈడవడా అంటే వాడు మావాడే అండి, వాడు అమెరికా చూద్దాం అనుకుంటున్నాడు, కొంచెం వాడిని అమెరికా చూపించి తీసుకొస్తా వచ్చేటప్పుడు అంటే వాళ్ళకి ఒళ్ళు మండిపోద్దిడికి, ఈయన ఎత్తకపోయే బదులు వీడికి సమానంగా ఉండే అన్ని కేజీలు ప్యాకెట్లు ఎత్తపోయేవాడిని కదా, నేను ఇంకా డబ్బులు ఎక్స్ట్రా సంపాదించుకునేవాడిని, బయట పంపండి, ఇప్పటికే ప్లేన్ ఎగిరిద్దో లేదని భయపడతాంటే అని చెప్పి బయట దోచేస్తారు. ఇంకా గుడ్ లక్ అని చెప్పి ఆ ప్లేన్ దూరంగా తీసుకెళ్లి పెట్టారు. ఈడైతే చాలా ఇంటెన్స్ గా నేను చెయ్యగలను, చేసి చూపిస్తాను, ఈ చిన్న రన్వేలను ఎగిరి చూపిస్తాను అని అంటే ఇటు సైడ్ వీళ్ళందరేమో టెన్షన్ భయం ఏం లేదు, ఈడు ప్లేన్ ఎగజేస్తాడో లేదా ఎదురుగా ఉండి గుద్దుకొని చచ్చిపోతాడా, ఈడి వల్ల కాదు అని చెప్పి $1000 పెట్టు, ఇంకోటేమో 5 అని చెప్పి పెట్టు, ఇట్లా పందాలు వేసుకుంటా ఉన్నారు. మనోడైతే ఎలాగోలా కింద మీద పడుకుంటూ గట్టిగా ట్రై చేసి అలా వెళ్ళిపోతాడు. ఇలా వెళ్తూ ఉంటే అమెరికాలోకి ఎంటర్ అవ్వగానే అమెరికా ఏవియేషన్ వాళ్ళు ఎవరు వచ్చారని అర్థమైంది వాళ్ళకి, కాకపోతే CIA అనగానే వదిలేస్తాడు. వాడు చెప్పిన ప్లేస్ గా తీసుకెళ్లి అక్కడ నుంచి ఆటో పైలట్ ఆన్ చేసి వాటిని కింద పడేస్తాడు. కింద ఉన్న వాళ్ళు పాబ్లో గడి మనుషులు అవన్నీ దేశపోతాడు. దాని తర్వాత మనోడు కొలంబియా పోతాడు, అంటే పార్సిల్ కరెక్ట్ గా డెలివరీ చేసేసాడుగా, డబ్బులు తీసుకోవాలిగా. ఆడికి వెళ్ళగానే పాబ్లో గాడు వాడు మనుషులు తెగ సహకరిస్తాడు, అంటే అందరూ ఇంటికి పిలిపించి తాగిపిచ్చి ఫుడ్ పెట్టి మందు పెట్టి తోపు తోమని పొగడతా ఉంటది. దాని తర్వాత బ్యాగ్ నిండా డబ్బులు పెట్టి డబ్బులు తీసుకొని ఎక్స్ట్రా కూడా ఇస్తా కాబట్టి నీకు కట్లకి ఇస్తా అని వీడు మరోడు ఆ డబ్బులు తీసుకొని పొంగిపోయి ఆనందంతో అసలు మీరు ఎంత మంచోళ్ళు ఇంత మంచోళ్ళు మా ఊళ్ళో కూడా నేను ఎప్పుడు చూడలేదు అని అంటాడు. కట్ చేస్తే మిలిటరీ వాళ్ళు డబ్బు మొత్తం లోపలికి ఎవరెవరో కాలుస్తా ఉంటే వీళ్ళందరూ మరోడు నువ్వు ఎక్కడే ఉండి ఎక్కడికి వెళ్ళమాక ఏడే ఉండి మేము చూసుకుంటామని ఈ వదిలేసి నిజంగా తప్పించుకొని వెళ్ళిపోతుంటది. కట్ చేస్తే మిలిటరీ వాళ్ళు వచ్చి మనోడిని పట్టేసుకుంటారు. దాంతో పాటు పాబ్లో వాడి బ్యాచ్ వాళ్ళ ఫ్రెండ్స్ అందరినీ పట్టేసుకుని కిడ్నాప్ చేస్తారు. అంటే అది అరెస్ట్ చేస్తారులేండి, జైల్లో పడేస్తారు. జైల్లో పడేసిన నెక్స్ట్ డేకి పాబ్లో వాడి మనుషులు ఫ్రెండ్స్ వాళ్ళందరినీ వీళ్ళంతా మనోళ్ళు ఏం తప్పు చేస్తారు, మన ఊళ్ళో తప్పులు చేయదు అని వాళ్ళని వదిలేసేది. వాళ్ళు రిలీజ్ అయిపోయారు, కానీ వీడిని మాత్రం జైల్లోనే పడేసేది. వీడిని ఎవడు పట్టించుకోవట్లా. ఆ కొలంబియా జైలు అతి దారుణంగా ఉండదన్నమాట. వీడికి ఏం అర్థం కాదు, అయిపోయింది ఇంకా నా బతుకు ఇంకేముంది సంఖనాగిపోయింది, ఇంకా ఆలోచించడానికి కూడా లేదనే టైంకి గడ్డపోడు ఇక్కడికి వస్తాడు. గడ్డపోడు వచ్చి నేను ఏం చేయలేను, నీ మీద మత్తు పదార్థాల కేసు ఉంది, మీ ఫ్యామిలీ మీద రైడింగ్ అయింది, ఇప్పుడు పోలీసు అంతా చెక్ చేస్తారు, ఎంక్వైరీ అవుతాయి ఇదంతా. అంటే మనోడు ప్లీజ్ చాలా చేశాను కదా, ఏదో కొంచెం నా కోసం చేయొచ్చు కదా అని తెగడుతాడు. అప్పుడే గడ్డపోడు ఓకే నీకు హెల్ప్ చేస్తా, కాకపోతే నాకు కూడా ఒక హెల్ప్ కావాలి బాబాయ్ అంటాడు. మనోడు ఇంతకు మించి నేను పీకడానికి ఏముంది, మొత్తం సంఖనాకి ఇచ్చేసాడు కదా, నువ్వేం చెప్పినా చేసేదే కదా, విడిపించవా అంటే ముందు ఏం చేయాలో చెప్తాడు. ఒక దేశం ఉంది, అది వేరే దేశం లేండి, ఆ దేశం ప్రెసిడెంట్ అమెరికా మాట వినట్లేదంట. అందుకని అమెరికా ఏం డిసైడ్ అయింది, ఆ ప్రెసిడెంట్ కి వ్యతిరేకంగా వాళ్ళ దేశంలోనే వాళ్ళ జనాలు గొడవ చేసేలాగా ఏదో చేయాలని డిసైడ్. ఇంకో దేశం ఉంది 8 దేశం, ఆ దేశంలో జనాలకి ఇంకా ఎక్కువ కోపం తెప్పించి వాళ్ళకి తుపాకులు ఇప్పించి వాళ్ళ ప్రెసిడెంట్ మీదకి ఉసుగొలిపేలాగా ప్లాన్. వాళ్ళకి ఇంకా ఫుడ్ సప్లై చేయాలి, డబ్బులు ఇట్లాంటి చాలా సప్లై చేస్తూ ఉండాలి. అమెరికా వాళ్ళు అప్పుడు కాదు ఇప్పుడు కూడా ఎప్పుడూ అలాగే చేస్తారు, వాళ్ళ బుద్ధి అది వాళ్ళకి అలవాటు బాగా.
అవన్నీ చేసే ఇంతలాగా ఎదుగేది. వాళ్ళకి ఇలా గొడవలు పెట్టి దాని తర్వాత గొడవ ఎక్కువ అయిపోయాక అప్పుడు తుపాకులు అమ్ముకుంటా ఉంటది. లేదా దేశం మొత్తం వాళ్ళ కింద కండ కింద వచ్చేలా చూసుకోవాలి. సో ఇప్పుడు వాళ్ళ దేశంలో జనాలకి తుపాకులు సప్లై చేయడానికి మనోడిని పెట్టేది. ఈయన బయట తెచ్చి రిలీజ్ అయితే చేసాం కానీ నీ మీద చాలా కేసులు ఉన్నాయి, మీ ఫ్యామిలీ మొత్తం నేను చెప్పిన ప్లేస్ కి ఇంకో ఊరికి షిఫ్ట్ చేసి లేదా పోలీసులు అరెస్ట్ చేస్తారని చెప్పి అంటాడు. ఇటు పరిగెత్తుకుంటారు వాళ్ళ ఫ్యామిలీని లేపేసి సామాన్లన్నీ సర్దండి అని చెప్పి సర్దిస్తాడు. వాళ్ళ వైఫ్ ఏంటని అడుగుతున్నా టైం కాదని తొందరగా తీసుకెళ్తూ ఉంటాడు. పోలీసు వచ్చి అరెస్ట్ చేసే లోపే ఫాస్ట్ గా మీనా అని చెప్పి ఒక నార్మల్ విలేజ్ లాంటిది ఉంది, అక్కడ దేశపోతాడు. తిప్పి కొడితే ఒక 1000 మంది ఉంటారన్నమాట. అక్కడ గడ్డపోడు మీనా ప్లేస్ లో ఒక ఇల్లు సెట్ చేసి పెట్టాడు. ఫ్యామిలీని ఇక్కడ తెచ్చి పెట్టుంటాడు. ఇప్పుడు గడ్డపోడు మనోడు పిలిచి ఇల్లు తర్వాత చదువుకుందో నీకు ఒక ప్లేస్ చూపిస్తా పదమ్మా అని చెప్పి అక్కడే కొంచెం డిస్టెన్స్ లో 2000 ఎకరాల ప్లేస్ చూపిస్తాడు. 2000 అయితే 3000 అయితే నాకెందుకు చూపిస్తున్నావు అంటే ఈ 2000 ఎకరాల ప్లేస్ నీ పేరు మీద రాసేసి ఇది మొత్తం నీదే, దీంతో పాటు ఈ షెడ్ కూడా నీదే, మొత్తం నీదే అంటే వీడికి ఏం అర్థం కాదు. ఈ బక్కుండా 2000 రూపాయలు జీతం పెంచువా అంటేనే ఎప్పుడు ఒప్పుకోలేదు. ఇప్పుడు 2000 ఎకరాలు నాకు ఇవ్వడం ఏంటని షాక్ లో ఉంటాడు. ఆ మూల పెట్లు కనిపిస్తాయి, ఈ పెట్లు కూడా నావేనా అంటే ఓపెన్ చేయగానే తుపాకులు ఉంటాయి. ఇవేంటి ఈ తుపాకులు కదా వాడు వేరే దేశంలోకి సప్లై చేయాలి. దాంతో పాటు వీడికి ఒక మ్యాప్ కూడా ఇస్తాడు. అంటే ఎటు నుంచి వెళ్తే నేవీ వాళ్ళు పట్టుకోదు, ఏ రూట్ మ్యాప్ ఎలా వెళ్ళాలి, ఏవియేషన్ వాళ్ళు పట్టుకోకుండా ఎలా తప్పించుకోవాలి, అంటే గాలి హెలికాప్టర్ వేసుకొని దిగి వేరే దేశాలకు వెళ్తే ఒప్పుకోదు, వాళ్ళని తప్పించుకొని వెళ్ళడానికి రూట్ మ్యాప్. అంటే అమెరికా గవర్నమెంట్ చేస్తున్నా తెలియకుండా చేయాలి. ఇదేం గొప్ప పనులు చేయట్లేదు, గబ్బు పనులు కదా, అందుకే తెలియకుండా చేయాలి. అప్పుడే మనకు దూరంగా బ్యాగ్ కనిపించింది. బ్యాగ్ ఏందో బ్యాగ్ ఏడో చూసినట్టుంది అని చెప్పి పోయి చూస్తే లోపల డబ్బులు ఉంటాయి. ఈ గడ్డపోటు నాకు ఈ డబ్బులు ఇవ్వడే అని చెప్పి ఆలోచిస్తే గుర్తొచ్చింది ఈ బ్యాగ్ ఏదో కాదు, ఇడు మత్తు పదార్థాలు సప్లై చేసి ఇలా పాపలో గాడిది రిస్క్ చేసి దానికి డబ్బులు ఇచ్చాడు కదా, ఆ రోజు మిలిటరీ వాళ్ళు వచ్చారు. ఆ బ్యాగ్ ఇప్పుడు ఎక్కడ ఉంటది మనోడికి అర్థం కాదు. అంటే ఇప్పుడు ఈ గడ్డపోడు ఇప్పుడు ఆ బ్యాగ్ పక్కన పడేసి ఆ డబ్బులు మాత్రం తెచ్చి ఇదిగో డబ్బులు నీకోసమే పండగ చేసుకొని ఇచ్చినా ఒక రకం, కానీ ఇప్పుడు బ్యాగ్ తో పాటు తెచ్చాడు. అంటే దాని అర్థమైంది మిలిటరీ వాళ్ళందరినీ వీడు ఆ కంపులో ఆ రోజు పంపించింది ఈడేనా కావాలని చేసాడు ఇది. అంటే వీడి చేత బలవంతంగా పనులను చేయించడానికి వీడు ఒరిజినల్ గా నార్మల్ గా ఈ పని చేయాలంటే అన్ని మూసుకొని చెయ్యాల్సి వస్తాడు. వీడికి ఇంకా దిక్కు కూడా ఉండదు. దానికోసం బక్కోడు ఎంత ట్రై చేసాడు ఎందుకు, ఎంత డబ్బులు ఒక్క పెట్టాడు ఎందుకు. సర్లే ఇప్పుడు బక్కోడిని అడిగినవడం నవ్వుతా ఉంటుంది, అంత మించి ఏం చెప్పడని చెప్పి ఆ బ్యాగ్ నిండా డబ్బులు తీసుకుని పోయి అలా వెంటనే వైఫ్ దగ్గర పోతాడు. వాళ్ళ వైఫ్ గోల చేస్తా ఉంటారు. అసలు ఏంటిది ఊళ్ళో ఎట్టుండాలి, ఇక్కడ వాషింగ్ మిషన్ లేదు, టీవీ లేదు, ఏసీ లేదు అని అనగానే మనోడు అప్పుడే బ్యాగ్ ఇచ్చి దీంతో అన్ని వచ్చేస్తాయి. వాషింగ్ మిషన్ ప్లేస్ లో కట్టేసి అదిగో అదే వాషింగ్ మిషన్, ఏసీ మూలో కట్టేసి అదే ఏసీ, మనం నచ్చింది కొనుక్కోవచ్చు ఇప్పుడు అంటాడు. ఇప్పుడు అదే ఇంకా తుపాకులు సప్లై చేయాలి కదా, సెంట్రల్ అమెరికాలో ఏదో ప్లేస్ లేండి అక్కడికి వెళ్తాడు. ఇప్పుడు అక్కడికి వెళ్ళగానే ఆడ జనాలు తుపాకులు లేవు, తొక్క లేవు, అవి పట్టించుకోకుండా వీడి మీద పడిపోయి వీడి కళ్ళజోడు బట్టలు బూట్లు గేట్లు అన్ని లాగేస్తుంటది. వీడికి భయం వేసేసి వెంటనే హెలికాప్టర్ తీసుకొని దమ్మని వెళ్ళిపోయి పక్కూడా ఎక్కడ పంపించావు నన్ను, అసలు మనుషులేనా వాళ్ళు, తుపాకులు తీసుకోండి అంటే నా బొత్తాలు గుండీలు అవి లేకపోతున్నాయి ఎందుకు ఇల్లు అని అడుగుతాడు. ఇంకా బక్కడ కూడా ఏం చేస్తాం, వాళ్ళ సిచ్యువేషన్ అలాంటిది, అలాంటి వాళ్ళేగా మనం ఏం చెప్తే అది వినేది, నేనేం చేయలేదు, నీ పని నువ్వు చేయాలంతే, తుపాకులు ఇచ్చేవాళ్ళు చెప్పిన పని అదే అంతే, ఇంతకు మించి ఇంకేం అడగమాకంటే మనోడు ఎట్టగొట్ట ఒక బ్యాట్ తీసుకొని దగ్గరకు వస్తే మొహం పగ కడతా, మీకు మందు తెచ్చా బిస్కెట్లు తెచ్చా అవి తీసుకొని దాని తర్వాత తుపాకులన్నా తీసుకోండి ఎదవలాగా అని గొడవ చేస్తా ఉంటే అప్పుడు అక్కడికి పాపులో కూడా మళ్ళీ వస్తాడు. ఇటు మళ్ళీ పోయి సిట్టింగ్ వేస్తాడు. మొత్తాన్ని సాధించావు, బయటకు వచ్చావు ఎలాగోలాగా, నువ్వు రావనుకున్నావు, నీ పని అయిపోయింది, సంకనాగిపోయావు అనుకున్నాను, అక్కడే వచ్చావుగా మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేద్దాం పద అంటాడు. ఇప్పుడు మనోడు ఎవరికి నో చెప్పలేడు, నో చెప్తే వాడు కొడతాడు, ఎస్ చెప్తే ఈడు కొడతాడు, ఎందుకు ఎదవగాలి మనకి ఇవన్నీ వద్దు, నువ్వు డబ్బులు ఎత్తావలేదంటే పిచ్చికి ఇస్తా అంట డబ్బులు. ఇంకా చూసుకోండి విమానాలు వేసుకొని అటు నుంచి తుపాకులు అమెరికా నుంచి తుపాకులు తీసుకొచ్చి నికరాగ్వా ప్లేస్ అక్కడ వాళ్ళకి ఇచ్చేయడం, ఇక్కడ నుంచి మత్తు పదార్థాలు అవి తీసుకొని పోయి అమెరికాలో ఆ మూల ఈ మూల పడేస్తే వాళ్ళు వచ్చి తీసుకుపోవడం, అటు అటు తిరుగుతానే ఉంటాడు. నెలలు ఈ డబ్బులు కట్టలు సంపాదిస్తున్నాడు. కట్టలు అంటే మామూలు కట్టలు కాదు, ఉండే కొద్దీ ఇంకా ఎక్కువ కట్టలు డబ్బులు కావాలని చెప్పి డబ్బులు ఎంత ఎక్కువ అయిపోయింటే ఇంకో 4 హెలికాప్టర్లు ఇలాంటివే కొని పడేస్తాడు. ఇంకో 4 పైలట్లను పెట్టుకుంటాడు వాళ్ళ చేత కూడా. అంటే ఇప్పుడు మన దగ్గర మ్యాప్ ఉంది, రూట్ మ్యాప్ ఇచ్చేలా ఆ బక్కడు ఇది యూజ్ చేసి ఎటు నుంచి ఎటు వెళ్తే మిలిటరీ వాళ్ళు ఎయిర్క్రాఫ్ట్ వాళ్ళు అసలు ఎవ్వరు ఇంకా వాడిని పట్టుకోలేదు. అలాంటి రూట్ మ్యాప్ మన దగ్గర ఉంది, బక్కోడు ఇచ్చాడు. అది ఉంటే ఈజీగా సంపాదించవచ్చు, ప్రాబ్లమే లేదు అని బక్కోడు హ్యాపీగా బిజినెస్ ఎక్స్పాన్షన్ చేస్తాడు. ఇలా కొన్ని రోజులు అయ్యాక అప్పుడే బక్కోడు వచ్చి ఏం బాబు డబ్బులు బాగా సంపాదిస్తున్నట్టున్నావుగా, ఇదే చాలా డబ్బులు ఉన్నాయి కాబట్టి మేము కొంచెం యూజ్ చేసుకోవచ్చా అంటే చేసుకోబో, చాలా డబ్బులు ఉన్నాయి నచ్చినట్టు చేసుకో అంటే మాకు డబ్బు వద్దులే, నువ్వు మాటి తుపాకులు తీసుకెళ్లి వాళ్ళకి ఇస్తా ఉన్నావు కదా, వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళ తుపాకులని పొయ్యిలో మంటలో పెట్టుకోవడానికి యూజ్ చేస్తున్నారు అంతే, ఆ మంటతో చలి కాసుకుంటున్నారు కానీ ఆ తుపాకులు ఎట్ట వాడాలో వాళ్ళకి తెలియట్లా. సో అమెరికా గవర్నమెంట్ ఏం డిసైడ్ అయింది, వాళ్ళందరినీ ఇక్కడ తీసుకొచ్చి వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి ఆ తుపాకులు ఎలా వాడాలో నేర్పించి నెక్స్ట్ మళ్ళీ వాళ్ళని వాళ్ళ దేశాల్లోకి వదిలేయాలి. అప్పుడు వాళ్ళు వాళ్ళ దేశం యొక్క గవర్నమెంట్ కి వ్యతిరేకంగా పోరాటం చేస్తా ఉంటది. సో అంతకుముందు ఎప్పుడు తుపాకులు తీసుకుపోయేవాడు, కాకపోతే ఇప్పుడు ఉత్త చేతులతో పోయి వాళ్ళు మనుషులు తీసుకొని రావాలి ఇక్కడికి. కాకపోతే ఇప్పుడు వాళ్ళకి ట్రైనింగ్ ఎక్కడ ఇస్తాను, ఇక్కడ తీసుకొచ్చాక నెక్స్ట్ ఏం జరిగిద్దంటే బక్కోడు నీకు 2000 ఎకరాలు ఇచ్చాను తమ్ముడు, మా కోసం ఒక 10-20 ఎకరాలు ఇవ్వవా వాళ్ళకి ట్రైనింగ్ నేర్పించడానికి. మనోడు ఓకే సావు ఏదైతే నాకెందుకు, తుపాకులు కాకుండా ఇప్పుడు మనుషులు సప్లై చేయాలి అంతే కదా ఓకే అంటాడు. ఇప్పుడు వాడు అక్కడ పోతాడు, ఆ దేశంలో జనాలు మనుషులు తీసుకొచ్చి ఇక్కడ వదిలేస్తా ఉంటారు. ఇక్కడ వీళ్ళు వచ్చి రాగానే అమెరికా అంటే ఫ్రీ ల్యాండ్ కదా, ఇంత ఫ్రీగా ఉంటే మనం
ఎందుకు ఏడుండి మనం ఏం చేస్తాం, ఫ్రీగా వెళ్ళిపోదాం అని చెప్పి వచ్చిన వాళ్ళు వచ్చినట్టు అటు ఇటు తప్పించుకొని పారిపోతాం, ఎక్కడెక్కడికో వెళ్ళిపోతున్నారు. 100 మంది వస్తే 90 మంది వెళ్ళిపోతున్నారు. బట్ మనోడికి అవేం సంబంధం లేదు, వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ వదిలేయాలి. నెక్స్ట్ వాళ్ళ పని ఇంకా ఆ బక్కోడి ప్రాబ్లం తెచ్చి ఇలా వదిలేస్తాడు అంతే. ఇప్పుడైతే మనోడు మత్తు పదార్థాలు అలా ఒకటి బదులు 4 ఉన్నాయి, 4 ఇంకో ఎండుకున్నాడు, అలాగా సప్లై చేస్తూనే ఉన్నాడు. ఇంకా డబ్బులు చూసుకోండి ఎట్టా సంపాదించాడంటే ఇప్పుడు ఆ డబ్బులు ఎక్కడ పెట్టాలి కూడా వీడు తెలియదు. ఇట్లా బ్యాంకులో వేయడానికి కూడా అవ్వదు ఆ డబ్బులు. దాంతో వీడు ఇంకా ఏం చేయాలి తెలియక చిన్న విలేజ్ లోకి వచ్చాడు కదా, విలేజ్ మొత్తం దత్త తీసేసుకుంటాడు. దత్తత అంటే వాళ్ళకి ఏది కావాలంటే అది కొనియడం, బేస్ బాల్ టీంలు కొనేస్తా ఉన్నాడు, గ్రౌండ్లు కట్టిస్తున్నాడు. అక్కడ 1000-1500 మంది దాకా ఉన్నారు కదా, వాళ్ళందరిని పోషిస్తా ఉంటాడు. ఆ ఊళ్ళో ప్రతి ఒక్క ఫ్యామిలీకి ఒక కంపెనీ పెట్టిస్తాడు. డబ్బులు ఏడబెట్టాలి ఏం చేయాలి తెలియట్లా, ఒక్కొక్కటి చేత ఒక్కొక్క కంపెనీ పెట్టడం, డబ్బులు అన్నాడు వేస్తా ఉండడం. వాళ్ళ వైఫ్ అక్కడ ఉన్న జనాలు తెగ ఖర్చు పెడతా ఉంటాడు డబ్బులు. వాడి ఇల్లు మొత్తం రీమోడల్ చేసేస్తాడు. ఇప్పుడు ఇడు 10 రూపాయలు ఖర్చు పెట్టామనుకోండి, నెక్స్ట్ డేకి వాడి దగ్గర 100 రూపాయలు వస్తాయి. వీడికి ఏం చేయాలి తెలియట్లా, ఎక్కడ చూసినా డబ్బులు. కొంపలో ఏ మూలకు పోయి ఏం తీసినా డబ్బులే కనిపిస్తున్నాయి. అసలు బట్టలు గొట్టలు కూడా ఏం మొత్తం డబ్బులు గట్టలు కనిపిస్తున్నాయి. వీడికి డబ్బులు ఎక్కడ దాచిపెట్టాలో తెలియక కొన్నిసార్లు గుంతలు తీసి దాచిపెడదాం అనుకుంటాడు. గుంత తీసి దాచిపెడదాం అనుకుంటే ఆల్రెడీ ఇంకో బ్యాగ్ ఉంటుంది డబ్బులు, వాడు ఆల్రెడీ ఆడ గుంత తీసి దాచిపెట్టి ఉంటాడు. అట్టా అన్ని గుంతలు దాచిపెట్టినా ఇంకా డబ్బులు వస్తా ఉన్నాయి. కరెక్ట్ గా అప్పుడు ఇక్కడికి వీడ బామ్మ దత్తుడు, టామ్ గాడు వాళ్ళ వైఫ్ తమ్ముడు అనమాట. వాడు వచ్చి బాబా నాది ఒక 150 రూపాయలు డబ్బులు ఇస్తావా, నేను వెళ్ళిపోతాను అని అంటే మనోడికి ఈడేదో కొంచెం డేంజర్ కనిపిస్తాడు. నాకు ఏడో ఖచ్చితంగా ఈడు వల్లే బొక్కబడిద్దాం అనిపిస్తుంది. సో 150 300 ఇస్తాను వెళ్ళిపోబా మధ్య అంటాడు. అప్పుడే వీడు వచ్చి మా తమ్ముడు ఏమైనా అడుగు తినేవాళ్ళ కనిపిస్తాడు, నీకు అంత సీన్ లేదు, వీడు ఇంకా ఇక్కడే ఉంటాడు, వీడికి నువ్వు ఉద్యోగం ఇవ్వాలి, దానికి బదులుగా డబ్బులు దివ్వు, మాకేం ఫ్రీగా వద్దు, ఓకనే తీసుకునే రకాలు కాదు మేము అని చెప్పి అంటుంది. వీళ్ళ తమ్ముడేమో నేను ఓకనే తీసుకోవడానికే కదా వచ్చిందని చెప్పి చూస్తా ఉంటాడు. ఇలా వైఫ్కి నో చెప్పలేక సరే అంటాడు. దాని తర్వాత వీడిని ఇంకా వాడు ఏరోప్లేన్ లో ఉన్నాయిగా తొడవడానికి క్లీన్ చేయడానికి పెట్టుంటాడు. ఇంకో పక్క మనం చూస్తే సేమ్ సిచ్యువేషన్, అసలు ఏం చేంజ్ అవ్వట్లా, డబ్బులు వస్తూనే ఉన్నాయి, ఎక్కడ పెట్టాలో అర్థం కావట్లా. అలాగో పక్క పశువులు కొట్టం కనిపిస్తే ఆ పశువులు కొట్టంలో కూడా ప్యాడ్ లో పాటు కలిపేసి ఇందులో కలిపేసి పెడతా ఉంటాడు. అప్పుడే బామ్మద్ది గారు అక్కడికి కొత్త కార్ వేసుకొని కొత్త గర్ల్ ఫ్రెండ్ వేసుకొని జుమ్ము అని వస్తుంటాడు. వీడికి కోపం వచ్చేసి అసలు వీడికి డబ్బులు ఆడి నుంచి వచ్చాయి, జీతం కూడా ఇంకా ఇవ్వలేదు, నువ్వు కారు ఎక్కడి నుంచి కొన్నావు నిజం చెప్పావు అంటే చెప్తాడు, బావా నువ్వు అది మొత్తం క్లీన్ చేసి డస్ట్బిన్ లో చెత్త వేసేమన్నావు కదా, ఆ డస్ట్బిన్ లో చెత్త వేసేద్దాం పోతే డస్ట్బిన్ నిండా డబ్బులే ఉన్నాయి బావా, అదేందో ఎవరు అక్కడ డబ్బులు పడేసుకున్నారు బావా, అవి తీసుకున్నాను అంతే అని చెప్తాడు. వీడికి ఏం అనాలి అర్థం కావట్లా, అలా రోజులు గడుస్తా పోతా ఉంటాయి. ఇంకన్నీ అసలు అయినా పట్టించుకోవడమే వదిలేస్తాడు. ఆ డబ్బులు చూస్తే ఎవడన్నా ఏం పట్టించుకుంటాడు, మెంటలెక్కిపోద్ది, ఏం చేయాలో తెలియట్లేదు. ఆ డబ్బులు ఏ బ్యాంక్ లోనూ వేయలేడు, ఇన్వెస్ట్ కూడా చేయలేడు, సొంత కంపెనీ పెట్టుకుని ఆడే డబ్బులు వేసుకుంటున్నాడు. అయితే ఒకసారి పోలీసులు మనోడిని పసిగట్టుంటారు, పోలీసులు, మిలిటరీ వాళ్ళు, డిఈ వాళ్ళు, అదేదో మత్తు పదార్థాలకు సంబంధించిన పెద్ద డిపార్ట్మెంట్ ఉంటుందిలేండి. అమెరికా మొత్తం చాలా ఫేమస్, ఎందుకంటే అందరూ ఇంకా యాడ పెడితే ఆడ దొరుకుతుంటాయి కదా. ఇంకా ఆ డిపార్ట్మెంట్ లో అయితే మామూలుగా వెంటపడ వీడు ఎంట విమానాలు వేసుకొని ఎంట పడతా ఉంటారు వీడు పట్టుకోవడానికి. అయితే మనోడు వాడికి తెలియని వేస్ మ్యాప్స్ చాలా ఉన్నాయి కదా దారులు, అలా ఈజీగా తప్పించేసుకుంటాడు. దాని తర్వాత కట్ చేస్తే FBI వాళ్ళు కూడా వెంట పడుతుంటారు. అన్ని డబ్బులు అసలు ఒకటా రెండా 100 కోట్లు 1000 కోట్ల రూపాయల డబ్బులు యాడ్ నుంచి వస్తున్నాయి అర్థం కావట్లేదు, సడన్ గా వస్తున్నాయి కదా, ఆ రేంజ్ లో ట్రాన్స్ఫర్లు అవుతున్నాయి. ఇప్పుడు మీనా సిటీ మనోడు చిల్ల బొడ్డ విలేజ్ అని చెప్పి నీడు వచ్చేటప్పుడు FBI వాళ్ళు ఆ సిటీకి అక్కడికి వచ్చి ఉంటారు. అక్కడికి వచ్చి చూస్తే షాక్ అయిపోతాడు. సిటీలో చూస్తే ప్రతి ఒక్కరి దగ్గర కాస్ట్లీ బళ్ళు ఉన్నాయి, ఒక్కొక్క బిల్డింగ్ అదిరిపోతుంది, సగం అయితే అన్ని బ్యాంకులే ఉన్నాయి, అంటే ఇల్లు కంటే బ్యాంకులు ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు ఏముందండి ఊళ్ళో ఉన్న ప్రతి వాడు సొంత బ్యాంకులు కొత్త బ్యాంకులు పెట్టేసుకుంటున్నారు. బ్యాంక్ ఉందని తెలియగానే వెంటనే వీడు వస్తాడు, వీడు ఒక సూట్ కేసు డబ్బులు తీసుకొచ్చాడు పడేస్తా ఉంటాడు. దాని తర్వాత వీడు బొక్క కూడా అసలు ఏమి అడగడు. అంతే ఏముంది ప్రతోడు కొత్త బ్యాంక్ పెట్టడమే. అండ్ కొత్త బ్యాంక్ పెట్టాము ఓపెనింగ్ మీద రావాలంటే అయ్యో ఓపెనింగ్ అయ్యి ఉంది, అది లోపల 10 బ్యాగులు ఎత్తబో అంటాడు. వీడి సైడ్ చూస్తే ప్రతోడు అద్భుతమైన కాళ్ళు వేసుకుని దిగుతున్నాడు ఆ సందుల్లోనే మళ్ళీ అంతా. ఇప్పుడు మనోడు మళ్ళీ పోతా ఉంటే ఈసారి వీడిని పట్టేసుకుంటాడు. అంటే అంతకు ముందు మనోడు మంచి అడ్వాన్స్ హెలికాప్టర్ వేసుకుని తిరిగేవాడు, వీడికి మించిన అడ్వాన్స్ హెలికాప్టర్ వేసుకొచ్చే ఇప్పుడు ఎలాగైనా పట్టుకోవాలి, మామూలుగా తప్పించేసుకుంటున్నాడు కదా. అంతే వీడికి ఏం చేయాలో అర్థం కాక కింద ఏదో ఊరు కనిపిస్తే డైరెక్ట్ గా హెలికాప్టర్ తీసుకెళ్లి హైవే రోడ్డు మీద అక్కడే పార్క్ చేసేసి ఆడే పెట్టేసి దాని తర్వాత పక్కన పిల్లోడు కనిపిస్తే ఆ పిల్లోడికి ఒక కట్ట డబ్బులు ఇచ్చేసి వాడు సైకిల్ కొట్టేసి అదే వేసుకుని పారిపోతా ఉంటాడు ఇంటికి. ఇటు సైడ్ ఏం జరుగుతుంది వీడు కొంపలో, ఇటు బామ్మతి కూడా వల్ల ఇటు వాడు బండి వేసుకొని క్లీన్ చేసి ఇంకో డస్ట్బిన్ ఓపెన్ చేస్తే దానిలో కూడా కట్టలు డబ్బులు ఫుల్ గా ఉన్నాయి. ఇప్పుడు ఆ సూట్ కేసు తీసుకొని దాని నిండా డబ్బులు వేసుకొని టీ తాగుదాం మనం అని చెప్పి షాపు పోతాడు. షాపు పోయింటే ఆ షాప్ లో ఒక పోలీస్ ఆయన టీ తాగుతా ఉన్నాడు. పోలీసు అని చూడగానే తెగ భయం ఏడిపోద్ది, భయంతో పారిపోతాడు. ఈ పోలీస్ ఆయనకి అర్థం కాదు ఇదేంది నా మానని టీ తాగుతుంటే నా మొహం చూసి భయపడ్డాడని చెప్పి ఏదో చదువుతుంటే వెంటనే వెంటబడతాడు. ఈయన పట్టుకొని ఇంకా అరెస్ట్ చేసి తీసుకెళ్లిపోతారు. చూస్తే అంటే వాడు బ్యాగ్ నిండా ఆ సూట్ కేసు నిండా డబ్బులు ఉన్నాయి కదా, అందుకే ఎత్తపోయి జైల్లో పడేసి ఉంటారు. వీళ్ళ
వైఫ్ ఏమో ఫోన్ల మీద ఫోన్లు. ఎక్కడున్నావు అసలు, మా తమ్ముడు జైల్లో వేసేది, ఎంత అన్యాయం జరిగింది వాడికి, పోలీసులు అరెస్ట్ చేసేది అసలు అని వాడు మామూలు అనుకుంటున్నారా, వాడు నీ బామ్మది, నేను ఇదంతా ఒప్పుగా అంటాడు. వీడు చూస్తే వీడి తిప్పలో బాధలో ఎవడు చెప్పుకోవాలి అసలు. వీడు పోలీసులు ఎంట పడతా ఉంటే వాడు లిటరల్లీ రోడ్డు మీద హెలికాప్టర్ పడేసి పారిపోయాడు. దీని తర్వాత వాడిని ఒక హెలికాప్టర్ కడుక్కొని డైరెక్ట్ పాబ్లో దగ్గరికి వెళ్ళిపోయి మీటింగ్ పెడతాడు. దీని తర్వాత ఈ బామ్మది తెలిసింది కదా, ఇంకా వెంటనే వచ్చేసి అమెరికాలోనే మోస్ట్ కాస్ట్లీ లాయర్ ని వాళ్ళ బామ్మదిని విడిపించడానికి పెట్టి ఉంటాడు. విడిపించేశాక వాడికి కొన్ని డబ్బులు ఇచ్చి, నీకు ఎన్ని డబ్బులు కావాలంటే డబ్బులు నీకు నెల నెల పంపిస్తా ఉంటాను, వెళ్ళిపోయి అక్కడి నుంచి అని చెప్పి వాడిని పంపించేస్తాడు. ఈడైతే నెల నెల డబ్బులు కానీ నాకు చెప్పింటే ఆయనకు అందలేదనుకో వాయ కొడతాను, వచ్చిన అసలు ఇక్కడ జరిగిన విషయాలు అన్ని మొత్తం న్యూస్ లోకి వెళ్ళి చెప్తానని చెప్పి గోల్ చేస్తాడు. అలా వాడు పారిపోతా ఇంకా స్పీడ్ వెళ్ళిపోతా ఉంటే వాడు బండి డొమ్మని పేలిపోద్ది. ఏమైందో ఇది ఎందుకు పేలిపోయిందో అని చూస్తే పాబ్లో గడల్లా కావాలని పేలిపించేసాడు వీడి బండి. అంటే పోలీసులు వీడిని అరెస్ట్ చేశారంటే వీడికి అన్ని విషయాలు తెలుసు కదా ఆల్రెడీ, సో వీడు చాలా విషయాలు చెప్పేసి ఉంటాడు వాళ్ళకి, అందుకే చంపేద్దామని చంపేశారు. వాడికి ఏమీ సరిగ్గా తెలియదు అసలు ఇటు డబ్బులు ఉన్నాయన్న విషయం తప్ప, అనవసరంగా చచ్చిపోయాడు వచ్చి. అయితే ఇటు సైడ్ అసలు మెయిన్ గా అమెరికా సిచ్యువేషన్ చూస్తే వీళ్ళది ఏంది ప్లాన్, ఒక దేశంలో ఆ దేశం ప్రెసిడెంట్ వ్యతిరేకంగా ఆ దేశం జనాల్ని తెప్పాలి, దానికోసం వాళ్ళు ట్రైనింగ్ ఇప్పించి తుపాకులు వాడడం నేర్పించాలి, అందుకే జనాలను తెప్పించారు. బట్ వాళ్ళు ఏం చేశారు, 100 మందిని తెస్తే 90 మంది పారిపోతున్నారు. అమెరికాలో ఏ మూల ఉన్నారో వాళ్ళు ఎవరికి తెలియదు. ఇప్పుడు 10 మంది కష్టపడి ట్రైనింగ్ తీసుకుని వాళ్ళు వెళ్తున్నారు, మొత్తం బొక్కే జరుగుతుంది. ఇప్పుడు ఇన్ని నష్టాలు మనకి ఎందుకు, ఇప్పుడు ఎలాగో మనకు పని జరగట్లేదు, ఆడెవడో ప్రెసిడెంట్ ఎట్టుంటే వాడు ఉండండి మనకు అవసరం లేదు, వాడు ఎట్టగొట్ట పాతాడు అని చెప్పి ఈ ప్రోగ్రామ్ మొత్తం ఆపేద్దాం అనుకుంటారు. బక్కోడు వచ్చి మిషన్ మొత్తం ఆపేసాం మనకి ఇంక అవసరం లేదు అంటాడు. నన్ను ఏడు చేయమంటారు ఇప్పుడు అంటే బక్కోడు తర్వాత చెప్తానులే, ఇప్పుడైతే ఆపేస్తామని చెప్పి వెళ్ళిపోతాడు. వీడు వెళ్ళిపోయిన తర్వాత మనోడు సంబంధించిన ఫైల్స్ డీటెయిల్స్ వాడు తీసిన ఫొటోస్ అసలు వాడు ఏది ఉన్నా సరే మొత్తం కాల్ చేయండి, డేటా తీసేయండి అని అక్కడ మొత్తం స్టార్ట్ చేసాడు. సో మనోడికి అర్థం అయిపోయింది ఇంకొన్ని డేస్ లో పోలీసులు వస్తారు దాన్ని ఎత్తబోతాదని. చూసుకోండి మొత్తం డబ్బులన్నీ ప్యాక్ చేసి ఆడ పడితే ట్రాన్స్ఫర్ చేద్దాం అని చెప్పి ప్యాక్ చేస్తా ఉంటే ఈ లోపు చూసుకోండి FBI వాళ్ళు, సిఐఏ వాళ్ళు, DA వాళ్ళు, MA వాళ్ళు, M2 వాళ్ళు, పోలీసులు, మిలిటరీ వాళ్ళు అట్టించి ఎవడెవడో వచ్చారు. ప్రతి ఒక్కరు వచ్చిన వాళ్ళ మేము పట్టుకోవడానికి వచ్చామంటే మేము పట్టుకోవచ్చాం, మాకు కావాలి ఒకటే కావాలా. ప్రతి డిపార్ట్మెంట్ వాళ్ళు అయితే వాళ్ళని తీసుకెళ్లిపోయి ముందు జడ్జి దగ్గర పెడతారు. ఆ జడ్జి పిచ్చిగా తిడతా ఉంటది దీన్ని. వాళ్ళేమో నేను వీడిని చంపేస్తాం, మాకు ఇచ్చేయండి మమ్మల్ని సంఘ నాకు ఇచ్చాడు అని చెప్పి గోల ప్రతి డిపార్ట్మెంట్ వాళ్ళు. మనోడు మాత్రం సైలెంట్ గా ఉండి చూడండి, కనీసం మీరు 10 డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారు, నా మాట వినండి, మీ అందరికి నేను కోటి రూపాయలు ఇస్తాను అంటాడు. జడ్జి గారికి అయితే 10 కోట్లు ఇస్తా అంటాడు. ప్రతి ఒక్క కోపంగా చూస్తూ ఎలా కనిపిస్తానో నీకు నేను చెప్పాను అంటాడు. అప్పుడే మనోడు డీల్ లో చిన్న చేంజ్, నేను మీ అందరికి కోటి ఇవ్వడం కాదు, ఇప్పుడు చాలా డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారు కదా, మీ డిపార్ట్మెంట్ లో ఉన్న ప్రతి ఒక్క మనిషికి ఒక్కొక్క కోటి రూపాయలు ఇస్తా, మీ అందరికి మాత్రం ఒక్కొక్కరికి 100 కోట్లు ఇస్తా. జడ్జి మేడం మీకు 200 కోట్లు వేసుకోండి. వీళ్ళందరికి ఇంకా ఒళ్ళు మండిపోతా ఉంటది, ఏదో కోట్లు అంటున్నావు, నువ్వు డబ్బులు అనుకుంటున్నావు కాగితాలు అనుకుంటున్నావు అంటే అప్పుడే జడ్జి గారికి ఫోన్ వచ్చింది. నాకేం ఫోన్ వచ్చింది అని చెప్పి జడ్జి గారు అలా వెళ్ళి మాట్లాడుతూ ఉంటే అప్పుడే వీడేమో మీకు ఇస్తాను అన్నప్పుడు డబ్బులు తీసుకుని వెళ్ళిపోవచ్చు కదా, కోట్లు ఇస్తా అన్నాను. ఇప్పుడు చూడండి ఫోన్ వచ్చింది, నన్ను ఓరకనే వదిలేస్తాడు, డబ్బులు లేవు నేను లేకుండా పోతున్నాను. జడ్జి గారు అలా వస్తాడు, వీడిని కోపంగా చూసి ఇంక వదిలేయమంటది, ఇంక వదిలేయాల్సి వస్తుంది. ఇప్పుడైతే ఇద్దరు సూట్ వేసుకున్న వాళ్ళు వస్తారు, బక్కడు పంపించాడు మిమ్మల్ని అంటే కాదని చెప్పి దేశపోతాం, సైలెంట్ పోవడం తప్ప ఏం చేయలేడు. సినిమా మొత్తం సైలెంట్ పోతా ఉంటారు పాపం. ఎత్తపోతానో చెప్పండి కనీసం అంటే ఇన్ని డైరెక్ట్ తీసిపోయి వైట్ హౌస్ ప్రెసిడెంట్ ని కల్పించడం తీసుకుపోతున్నారు. వైట్ హౌస్ లో తీసుకుపోతా ఉంటే అక్కడ CIA, FBI, మిలిటరీ అందరు హెడ్లు వచ్చేది. వీళ్ళు మాట్లాడుకుంటా ఉంటే ఇలా నా ముందే అన్ని మాట్లాడుకుంటున్నాను, తర్వాత నన్ను లేపేద్దాం ప్లాన్ వేసేవేమో అని అనుకుంటా ఉంటే లాస్ట్ గా నువ్వు ఒక మిషన్ చేయాలని చెప్పి అంటది. నువ్వు చేయాల్సిన పని ఏం లేదు, జస్ట్ ఫోటోలు తీయాలి ఎప్పుడు తీసినట్టే. కాకపోతే ప్యాబ్లో వల్ల వాడి దగ్గరకు పోయి వాళ్ళ గ్రూప్ మెంబర్స్ అందరినీ పిలిపించి 1 by 1 నీకు విమానం ఇస్తాం, విమానం లోపలే కెమెరా పెడతాం, ఎట్టగానే వాళ్ళ కెమెరా ముందుకు వచ్చేలా కొంచెం అటు ఇటు తిరిగేలా చూస్తే మేము ఫోటోలు తీసుకుంటా, నువ్వు ఫోటోలు తీస్తా ఉండాలి. ఆ ప్యాబ్లో గడిది వాళ్ళ అనుచరులది ప్రతి ఒక్కరిది నువ్వు 1 by 1 ఫోటోలు తీస్తా ఉంటే వాళ్ళకి వ్యతిరేకంగా మనకు ఆధారాలు దొరుకుతాయి, వాళ్ళ ఫోటోస్ ఎగ్జాక్ట్ దొరుకుతాయి, వాళ్ళు స్మగ్లింగ్ చేస్తున్నట్టు కూడా డీటెయిల్ గా కనిపించింది. ఇది ఒక్కటి చేయి నేను వదిలేస్తామని చెప్పి అంటారు. ఇప్పుడు మనోడు ఒక పెద్ద విమానం వేసుకొని పోతాడు, ఎప్పుడు వెళ్ళే ప్లేస్ కా కాకపోతే పెద్ద విమానంతో. ఆడకపోతే ఇంత పెద్ద విమానం ఏందని చెప్పి అందరు తుపాకులు చూపిస్తే ప్యాబ్లో గడు వచ్చి ఆపుతాడు. ఆపి ఇప్పుడు ఇక్కడికి హాయ్ చెప్పి స్మగ్లింగ్ సంబంధించిన ప్యాకెట్లన్నీ మీకోసం పెద్ద విమానం తెచ్చాను, చిన్నది అయితే తక్కువ అవుతుంది, పెద్ద విమానంతో చేద్దామని చెప్పి అన్ని ప్యాకెట్లు ఎక్కిస్తాడు. అలా ఎక్కిస్తా ఉంటే మనోడు అని ఇంకోటి ఇద్దరు వచ్చారులేండి, ఈడేమో అలా లోపలికి ఎక్కిస్తా ఉన్నాడు. అంటే వాళ్ళందరినీ 1 by 1 తీసుకొస్తా ఉంటాడు. ఈడేమో సైడ్ నుంచి ఫోటోలు తెస్తా ఉన్నాడు, బట్టలు నొక్కుతా. ఒక బటన్ నొక్కితే చాలా ఆడ ఫోటోలు వచ్చేస్తాయి. 1 by 1 పెళ్లి కొడుతో ఫోటోలు దిగుతుంటే అలా వస్తాయిందో కెమెరాల సైడ్ చూస్తా ఉంటావు అంటే అది ఏదో అనుకుని చూస్తున్నావు, ఫోటోలు ఇటు తెస్తా ఉంటాడు. ప్యాబ్లో గడితే వాళ్ళు అనుచరులది అన్ని డీటెయిల్డ్ గా ఉన్నాయి ఫోటోలు. ఏముంది ఆ మెక్సికో వాళ్ళకి గానీ లేదా ఈ అమెరికా వీళ్ళకి గానీ అన్ని కావాల్సిన అన్ని దొరికిపోయాయి. ఇప్పుడు ఆధారాలతో పాటు ఈజీగా చేసేవచ్చు, అంటే రీజన్స్ కోట్లు అవి చెప్పాల్సిన పర్లేదు, ఇవి చాలంట. దీంతో ఓకనే ఎప్పుడు కావాలంటే ఎప్పుడు కనిపిస్తే అప్పుడు తీసుకెళ్లి అరెస్ట్ చేసేయచ్చు. చెప్పిన లాస్ట్ పని మనోడు చేసేసాడు. ఇంకెళ్ళి హ్యాపీగా సైలెంట్ గా కొంచెం బతడానికి ట్రై చేస్తూ ఉంటాడు, ఏదో వేరే ప్లేస్ కొంచెం షిఫ్ట్ అయి ఉంటాడు. అయితే గవర్నమెంట్ వాళ్ళు మనోడికి ఏం చేశారు, ప్రమాణం చేశారు, ఆ ఫోటోలు నువ్వు తెస్తావు కదా అవి మాత్రం లీక్ అవ్వకుండా మేము చూసుకుంటాం, లీక్ అయితే నీ బతుకు నాశనం అయింది కదా అని చెప్పారు. కానీ ఇక్కడ చూస్తే
చూస్తే ఫోటోలని టీవీలో వస్తున్నాయి. సో ఇదంతా చేసిందంతా మనోడే అని చెప్పి అన్న విషయం పాబ్లో కూడా తెలిసిపోద్ది. డైరెక్ట్ టీవీలో వేసారు, ఇంక తెలియకుండా ఉంటదా. మనోడు వెంటనే అసలు టీవీలో వేసి మరి నాకు చూపించాల్సిన పనే ఉంది స్వామి, మీకు అవసరమైంది వాడుకోవచ్చు కదా, జనాలకి ఎందుకు చూపించడం అని అడిగితే వాళ్ళు ఎవడో నువ్వు నన్నే క్వశ్చన్ అడుగుతావా, నీ మీద కేసులు వేసేసాం, నీ దగ్గర ఉన్నవి జప్తు చేసేస్తాం, జైల్లో పడేస్తాం, లాక్కపోతాం, నేను వదలం, అది ఇది అంటది. మనోడేమో నన్ను ఎందుకు పట్టుకొని ఏం చేస్తుంది, మీరు చెప్పినట్టుగా చేసింది, ఏదో అడిగానంటే దానికి ఎందుకు ఇంత కోపం. ఇంకేళ్ళకైతే అర్థమైపోయింది వీళ్ళు వదలదని చెప్పి. FBI వాళ్ళు పోలీసులు మొత్తం వచ్చి వీడు ఆస్తులు ఇల్లులు ఎక్కడెక్కడ ఉన్నాయో ఏడాడు గుంటలు ఆడాడు తవ్వి పెట్టాడు కదా, ప్రతి ఒక్కటి లాగుతా ఉంటది, డబ్బులు గిబ్బులు మొత్తం తీసేస్తారు. వీడి దగ్గర అర్ధరూపాయి బిల్ల కూడా ఉండకూడదని చెప్పని. మనోడైతే ఎలాగోలా కష్టపడి కొన్ని వజ్రాలు అంటే నగలు వాడికి సంబంధించి చాలా కొనిపెట్టున్నాడు కదా, అవన్నీ వాళ్ళ వైఫ్ కి వేస్తాడు. అంటే ఆ టైంలో జప్తు చేసే విషయంలో బాడీ మీద ఉన్నవేవి జప్తు చేసి తీసుకోకూడదు. సో వైఫ్ పిల్లలైనా హ్యాపీగా బయతే చాలు. మనోడు ఎట్టకపోయాడు సంగనాకపోయాడు అర్థమైంది కదా, వీళ్ళని ఇక్కడి నుంచి పంపించేయాలని చెప్పి. ఓ పక్క FBI వాళ్ళు ఎలాగో వదలడు, అటు సైడ్ పాబ్లో కూడా వదలడు. అందుకే వైఫ్ నగలేసి మీరైనా హ్యాపీగా బతకండి, మీకు నాకు ఇంకా సంబంధం లేనట్టే ఉందాం, వెళ్ళిపోండి అని తోచేస్తాడు అక్కడి నుంచి. మొత్తానికి మనోడి దగ్గర అన్ని ఇంకా గవర్నమెంట్ వాళ్ళు తీసేసుకున్నారు. కోర్టులో జడ్జి జరిగిందంతా విని అసలు మీరు చెప్పేది ఏమన్నా నమ్మసక్యంగా ఉందా, నీ బాబా హెలికాప్టర్ చేసుకుని ఆడాడ తేవడం ఏంది, కట్లగా డబ్బులన్నీ తేవడం ఏంది, మట్టి కింద దాచిపెట్టడం ఏంది, ఆ విలేజ్ మొత్తం దత్తత తీసుకోవడం ఏంది, నేను సినిమాకారులు ఏమైనా చెప్తున్నా ఇవన్నీ ఆడవుతాయి, నాకేం నమ్మద్దు అట్లా బిడ్డ, నువ్వు బయటికి వెళ్ళిపోమా, నీ మీద ఏం కేసులు లేవు, ఏదో మాట్లాడుతాను వెళ్ళిపోవా అని అంటాడు. వీడు షాక్ అయిపోతాడు, అది ఏంటండి అట్ట మాట్లాడుతానంటే పోగానే ఇంకా బయటకు వచ్చేస్తాడు. ఎందుకో వీడు కావాలని జైల్లో వేయలేదు. ఆ రోజు నేను చూసుకోండి పాపం డైలీ పాబ్లో కూడా ఎప్పుడు వస్తాడు నన్ను చంపేస్తాడు ఎప్పుడోకప్పుడు అని భయపడుతూ ఒట్టుకో ఎప్పుడు ఒకే హోటల్లో ఉండకుండా హోటల్ చేంజ్ అవుతూ అలా తిరుగుతూ ఉంటే లాస్ట్కి ఒక పాబ్లో మనిషి వచ్చి చంపేస్తాడు. అంతే, ఏదో పెద్దోడు కదా చచ్చిపోవాలని చెప్పి అనుకున్నారు, ఏంది చచ్చిపోవాలి, ఇంకా ఆ సిచ్యువేషన్ లో బతుకుంటే చాలా అసలు బాగోదు నిజానికి. అందుకే చంపేశారు, అక్కడతో సినిమా అయిపోయింది. వీడియో చేస్తే లైక్ చేయడం మర్చిపోద్దే, కొంచెం బాగా వింత సినిమాలు ఏమైనా ఉంటే చెప్పండి చేద్దాం, అందరూ చూసేసిన సినిమాలు వద్దు. వీడియో చేస్తే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేసేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు, లేకపోతే మన వీడియోస్ నోటిఫికేషన్ మీకు రావు. థ్యాంక్ యూ.